సిటీలో డ్రగ్స్ మాఫియా ఇంకా కంటిన్యూ అవుతోంది. టెక్నాలజీ సహాయంతో రెచ్చిపోతోంది డ్రగ్స్ మాఫియా. వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్స్లో బిజినెస్ చేస్తున్న 9 మంది ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీళ్ల దగ్గర నుంచి 50 లక్షల విలువ చేసే LSD, MDMA, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒక నైజీరియన్, ఒక ఆఫ్రికన్, 5గురు హైదరాబాదీలుగా గుర్తించారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారం హీట్ రేపుతున్న సమయంలో మళ్లీ అరెస్టులు జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిట్, సెలబ్రిటీల్ని విచారణ జరుగుతున్న సమయంలోనే పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి వీళ్లు డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి స్టూడెంట్స్, పబ్ డాన్సర్స్, ఈవెంట్ మేనేజర్ల ద్వారా వాటిని మార్కెటింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక డ్రగ్స్ ను కొత్త రూపాల్లోకి మారుస్తున్నారు. LSD డ్రగ్స్ మొన్నటి వరకు పేపర్ల రూపంలో మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు, పౌడర్ రూపంలో మార్చి ఎవరికి అనుమానం రాకుండా అమ్మకాలు చేస్తున్నారు. ఇక ఇంతగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా మీద పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయో చెప్పేందుకు ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, డ్రగ్స్ మాఫియా మీద పోలీసులు ఏం చెబుతున్నారు? అసలు మాఫియాను అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నారు? రాజేంద్ర, గత కొద్ది కాలం నుంచి అంటే దాదాపు 15 రోజుల పై నుంచి హాట్ టాపిక్గా హైదరాబాద్లో ఉన్న అంశం డ్రగ్స్ రాకెట్. ఇప్పటికే సెలబ్రిటీలను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ విచారిస్తున్న నేపథ్యంలోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా కూడా డ్రగ్ రాకెట్స్ పట్టుబడుతూనే ఉన్నారు. టాస్క్ ఫోర్స్ కానీ, సిట్ కానీ, లేకపోతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద పోలీసులకు సంబంధించి స్పెషల్ ఫోకస్ చేశారు. ఎక్కడి నుంచి దీని మూలాలు వస్తున్నాయి హైదరాబాద్కి అనే దానిపైన మెయిన్గా వాటి మూలాలపైన కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోవా నుంచి కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి, ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బృందాలను పంపి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ లింబారెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, నిన్న 9 మందిని అరెస్ట్ చేశారు. దానిలో 2 ఆఫ్రికన్స్ ఉన్నారు. ఎట్లాంటి డ్రగ్స్ హైదరాబాద్కు ఇంపోర్ట్ అవుతున్నాయి, ఏమున్నాయి మెయిన్గా? ఇప్పుడు ఏదైతే నిన్న 9 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 300 గ్రామ్స్ కొకైన్, LSD, MDMA, అట్లాగే మిగతా డ్రగ్స్ కొన్ని సీడ్స్ రూపంలో, కొన్ని బిస్కెట్ దాంట్లో కూడా ఉన్నాయని సీజ్ చేసినాము. ముఖ్యంగా ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే గోవా, ముంబై నుంచి మనకు సోర్సు. అక్కడి నుంచి వీళ్ళు మన హైదరాబాద్లో ఉన్న ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్సో, ఈ సప్లై చేసే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మి సరఫరా చేయడం జరుగుతున్నది. అంటే సార్, ముఖ్యంగా ఇన్ని రోజులు అంటే డ్రగ్స్ అంటే ఏదో కొకైనో లేకపోతే గాంజాయో అట్లాంటిదనే చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాంటి డ్రగ్స్ అసలు హైదరాబాద్లోకి వచ్చాయి? అట్లాగే LSD అంటే మనం కెల్విన్ కానీ, మన బ్రెడ్ అండ్ బ్రెడ్ కానీ అరెస్ట్ అయినప్పుడు చూసాం పేపర్లో. నిన్న మీరు చూపించారు బిస్కెట్ల టైప్. బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ కూడా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు సార్. అంటే నిన్న ఏదైతే మేము అది చూపించామో, LSD అంటే లిసర్జిక్ యాసిడ్ డైథాలమేట్ అనేది ఒక చిన్న సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చిన్న డ్రాప్స్ లాగా దేని మీద ఏదైనా అబ్జార్బెంట్ పేపర్ మీద వేసినా అది LSD బ్లాట్ లాగా అవుతుంది. ఏదైనా బిస్కెట్ మీద వేసినా కానీ బిస్కెట్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి బిస్కెట్ ద్వారా కూడా తీసుకున్న సేమ్ ఏదైతే LSD బ్లాట్ తీసుకున్న హైనెస్ ఉంటుందో దీంట్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏదైతే ఈ సప్లై చేసే డ్రగ్ ముఠాల గోవాలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి. అయితే మేము నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో ఒకతను సౌత్ ఆఫ్రికన్ నేషనల్, ఇంకొకతనేమో ఈ నైజీరియన్ నేషనల్, అట్లా ఇంకొన్ని బ్రిటన్ నేషనల్ ఉండి ఇక్కడ బెంగళూరులో సెటిల్ అయిన అతను, గోవాలో సెటిల్ అయి. సో వీళ్ళు మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ సప్లయర్స్ గోవాకి వెళ్ళి అక్కడ తక్కువ ధరకు తీసుకొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. సో మా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కూడా అరెస్ట్ చేసినప్పుడే కొంత హైదరాబాద్కు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తే మనం పట్టుబడితే మన మీద PD యాక్ట్ అనేది వస్తుంది. తర్వాత కన్విక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందనే ఓ డెటరెన్స్ క్రియేట్ చేయాలన్న మా CP గారి యొక్క ఆదేశాల మేరకే మేము ఏదైతే ఉన్నదో ఈ సోర్స్ వరకు కూడా వారు ముంబై ఉండని, లేకపోతే గోవా ఉండని, మరి మిగతా బెంగళూరు అయినా వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి PD యాక్ట్లో వాళ్ళ మీద PD యాక్ట్ ఇన్వోక్ చేసి తర్వాత ఫర్దర్గా ఆ 1 year వాళ్ళు ఏదైతే PD యాక్ట్లు ఉంటారో అప్పుడు ట్రయల్ తొందరగా కమెంట్స్ చేసి ఆ కన్విక్షన్ ఇప్పించినప్పుడు ఆ యొక్క డెటరెన్స్ ఉంటే హైదరాబాద్కు సప్లై చేయాలంటే భయం అనేది ఒకటి క్రియేట్ చేయాలన్న ఉద్దేశంలో ఆ లైన్లో మేము
చేస్తున్నాం. ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి సార్? బిస్కెట్స్తో పాటు, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్తో పాటు నిన్న చూసారు మీరు ఎంఏఎండి కానివ్వండి, ఎల్ఎస్డి, ఎల్ఎస్ఏ, ఇవన్నీ అసలు ఎట్లాంటి ప్రోడక్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు కొన్ని నిన్న చూస్తే లిసర్జిక్ యాసిడ్ సీడ్స్, యాక్చువల్గా ఈ లిసర్జిక్ యాసిడ్ డైథాలమైడ్ ఎల్ఎస్డి కాకుండా ఒకటి సీడ్స్ కూడా వచ్చినుండే, ఎండిఎంఏ, దట్ ఈజ్ ఆల్సో. ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్. చూస్తే న్యాచురల్ అండ్ సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. కొకేన్ అంటే కోక్ ప్లాంట్ నుంచి సీక్రెట్ అయిన దాని నుంచి డెరివ్ చేయబడ్డది. బట్ వేరేజ్ ఇప్పుడు ఎల్ఎస్డి ఇవన్నీ అంటే ల్యాబొరేటరీలో తయారై ఆ యొక్క యాసిడ్ రూపంలో అంటే సొల్యూషన్ రూపంలో వచ్చి వీళ్ళు దేని మీద వేసినా కానీ అది పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మే వాళ్ళు ఏదైతే సప్లయర్స్ కస్టమర్స్ ఉంటారో కస్టమర్స్కి అభిరుచిని బట్టి కూడా వీళ్ళు ఆ యొక్క డ్రాప్స్ చేయడం జరుగుతుంది. అట్లా మనకు దొరికినప్పుడు వీళ్ళని కూడా నిన్న 9 మందిని అరెస్ట్ చేశారు కదా సార్, ఈ బిస్కెట్స్ కానివ్వండి, సీడ్స్ కానీ మీరు చెప్పేది. ఎంతమందికి ఇవి సప్లై అవుతాయి సార్ ఇప్పటివరకు? ఫెడ్లర్సే కదా అందరూ. సో వీళ్ళ దగ్గర నుంచి ఎంతమంది పోయి ఉంటాయి? అంటే వీళ్ళకున్న నెట్వర్క్లో ఇవ్వడం జరిగింది. ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము చూస్తున్నాము. దాంట్లో ఎవరెవరైతే యూజర్స్ ఉన్నారో ఈ యొక్క వాళ్ళని ఇన్ఫార్మల్గా కౌన్సిల్ చేస్తుంది. ఈ నోటీస్ ఇవ్వడము పిలిచడం కాకుండా ఇన్ఫార్మల్గా కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అదర్వైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే సోషల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎప్పుడైతే డిమాండ్ అనేది ఉండదో, యూజర్స్ తక్కువ అవుతారో అక్కడ సప్లై కూడా ఇక్కడికి తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సప్లయర్స్ని కూడా మనం ఈ కేసులో వేసి వాళ్ళని పీడీ యాక్ట్, ఇప్పటికే ఒక 10 మంది పీడీ యాక్ట్లు ఉన్నారు, ఫారిన్ నేషనల్స్, దట్టు నైజీరియన్, సొమాలియన్ వాళ్ళు 10 మంది మా సిపి గారు పీడీ యాక్ట్లు పంపించడం జరిగింది. స్టిల్ దే ఆర్ ఇన్ చెంచల్గూడ జైల్. అండ్ వాళ్ళందరినీ కూడా గోవా నుంచి తీసుకున్నాం. గోవా వాళ్ళు ఉన్నారు, ముంబై వాళ్ళు ఉన్నారు. ఇక గాంజా అంటే వైజాగ్ నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళ 20 మెంబర్స్ వరకు వాళ్ళు పీడీ యాక్ట్లు ఉన్నారు. అంటే సోర్స్ని కట్ చేసినప్పుడు ఇక్కడ తగ్గుతుందన్న ఒక కాన్సెప్ట్. గోవాకు కూడా మీ టీమ్స్ని పంపించారు కదా సార్, అక్కడ నుంచి కూడా అరెస్ట్ జరిగాయి కదా. అంటే గోవాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేకపోతే ఇంకేదైనా ఫారెన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? అంటే ఇవన్నీ కూడా అక్కడ ఫారెన్ కంట్రీస్ నుంచే ఇంపోర్ట్. ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్, అక్కడ చాలా దేశాల నుంచి టూరిజం మీద అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క పర్టికులర్లీ లాటిన్ అమెరికాలో ఈ కొకైన్ అటువంటిది ఎక్కువ గ్రో అవుతుంది. అక్కడి నుంచే మనకు స్మగ్లింగ్ కాబడుతుంది, ఇక్కడ తీసుకురాబడుతుంది. సో ఈ ఫారినర్స్ ఏదైతుందో వాళ్ళు నైజీరియన్స్ అయినా కానీ లాటిన్ అమెరికా వెళ్ళి అక్కడి నుంచి యూరోప్కి వెళ్ళి, యూరోప్ నుంచి మన గోవాకు, ఎందుకంటే అది డెస్టినేషన్ పాయింట్, అక్కడ టూరిజం ఉంది, అక్కడ బీచెస్ ఉన్నాయి. అక్కడ మన దగ్గర ఉన్నంత స్ట్రిక్ట్ కూడా ఉండలేకపోతుంది. గవర్నమెంట్తో మనం అక్కడ ఉన్న పోలీస్తో కూడా మేము రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఏదైతే మాకు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఓవరాల్గానైతే గోవాతో పాటు మెయిన్ ప్లేసెస్ ముంబై, అట్లాగే లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు, అట్లాగే అరెస్ట్ అయిన నైజీరియన్స్, ఆఫ్రికన్స్, సోమాలియా కంట్రీకి చెందిన వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి మెయిన్ సోర్స్ ఉందో దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. ఓవరాల్గానైతే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దీనిపైన సీరియస్గానే పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తూ పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఓవరాల్గా డ్రగ్స్ మీద, డ్రగ్స్ ప్రోడక్ట్స్ కొత్త వాటి మీద ఉన్న అప్డేట్. ఓటీవీ రాజేందర్.